లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయగలిగేది దేవుడు మాత్రమే. మనం కూడా డైమండ్ లాంటి పరిగెత్తుకుంటూ గుంపులో గోవిందలాగా మన వాల్యూ తెలిసి ఒక గొప్ప వ్యక్తి మనతోనే ఉంటారు. దైవం మనుష్య రూపేణ పెట్టి దేవుడా అని చెప్పమన్నట్టు ప్రేమిద్దాం. జూన్ పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. రెడీ? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సూపర్ ఉమెన్. నేను మీ కళ్యాణి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే ఒక లైక్ చేయండి. నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి అయితే మీ సహకారం ఇవ్వండి. వీడియోలోకి వెళ్తే డబ్బుదే ఉంది, మనిషి ఇంపార్టెంట్. మనిషి ప్రేమ, ఆప్యాయత, అనురాగమే ఇంపార్టెంట్ అని అనుకుంటున్నారా? ఇలా ఎవరైనా అన్నా కూడా అస్సలు నమ్మద్దు. నిజంగా అలా అనే వాళ్ళని 1 లక్ష రూపాయలు అప్పటికండి ఇస్తారేమో చూద్దాం. లేదు, అలా అనే వాళ్ళకి ఏమీ లేకుండా అంటున్నారా, లేదా వెనకాల ఫుల్ సంపాదించుకొని పోగు చేసుకున్న తర్వాత మన దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా అనే విషయాన్ని అయితే గ్రహించండి. ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చాను అంటే, ఈ రోజుల్లో మనిషికి మధ్య ప్రేమ, ఆప్యాయతలు మొత్తం తగ్గిపోయాయి. ఓన్లీ డబ్బు మీద మాత్రమే నడుస్తుంది. మన దగ్గరకు వచ్చి ఒకళ్ళు మాట్లాడారు అంటే వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది గ్రహించలేకపోతున్నాం. మన నుంచి ఏదన్నా అవసరానికి మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ పర్పస్కి వాళ్ళు వాడుతున్నారు అనే విషయాన్ని అయితే మనం గ్రహించలేకపోతున్నాము. మనుషులు మొత్తం మారిపోయారు. మన దగ్గర ఒకలా బిహేవ్ చేస్తున్నారు, వెనకాతల వాళ్ళు ఇంకోటి, మనకు అర్థమయ్యేది ఒకటి, వాళ్ళ లోపల ఇంకోటి. మొత్తం లోపల బ్లాక్, పైకి వైట్ కనిపిస్తున్నారు అనమాట. అసలు అలాంటి మనుషులకి మనం దూరంగా అయినా ఉండాలి. అలాంటి మనుషులు సమాజానికి దూరంగా అయినా వాళ్ళు ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఇలాంటి మనుషులు నేను ఫేస్ చేయలేదు. ఎందుకు ఈ టాపిక్ తీసుకొస్తున్నాను అంటే, చాలామంది నా ఫ్రెండ్స్ అందరూ నాకు కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నారనమాట. ఒకప్పుడు బాగున్న కొన్ని రిలేషన్స్, ఫ్రెండ్షిప్ అయితేనేమి, ఇంకోటి అయితేనేమి, ఇప్పుడు వాళ్ళు ఎందుకు అనుకోకుండా దూరం వెళ్ళిపోతున్నారు, రీజన్ కూడా లేకుండా మనం ఎందుకు నచ్చట్లేదు అనే విషయాన్ని అయితే నన్ను క్వశ్చన్ చేస్తూ ఆ టాపిక్ గురించి కొంచెం మాట్లాడమని చెప్పారనమాట. సో నేను ఆ టాపిక్ గురించి మాట్లాడదామని నేను ఈరోజు ఆ టాపిక్ తీసుకొచ్చాను. అండ్ ఇంకోటి మెయిన్ ఈ వీడియోలోనే ఎందుకు తీసుకొచ్చాను అంటే, నేను ఈరోజు మూవీకి వెళ్తున్నాను. అది కల్కి మూవీ, ప్రభాస్ది అనమాట. ప్రభాస్ డైలాగ్ ఒకటి ఉంది, ప్రేమిద్దాం జూన్ పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. ఈ డైలాగ్ ప్రభాస్ గొప్పతనం. అది చెప్పడమే కాదు, ప్రభాస్ నిజంగానే అలానే ఉంటాడు కాబట్టి తనకి కరెక్ట్గా ఆ డైలాగ్ అనేది సెట్ అయింది. ప్రతి ఒక్కరు అలానే ఉండాలని అయితే నేను కోరుకుంటాను. నాకు మనుషులు అంటే చాలా ఇష్టం, మనుషులతో స్పెండ్ చేయడం అంటే ఇష్టం. మనందరం మనుషులునే కదా, మనం జంతువులం కాదు కదా. ఈ మధ్య మనుషులతో రిలేషన్స్ వదిలేసి జంతువులతోనే పెట్టుకుంటున్నాయి. కానీ ఇప్పుడు ఏమైపోతుందంటే, మనుషుల కన్నా జంతువులే బెటర్ అని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే మన బిహేవియర్స్ కూడా అలానే ఉన్నాయి. ఒకప్పుడు చూసుకుంటే మనం ఎక్కువగా మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళం కాదు, ఇప్పుడు మొబైల్స్తోనే ఫ్రెండ్షిప్ చేస్తున్నాం. ఒకప్పుడు మూవీస్ అనేది ఎప్పుడో సరదాగా చూసేవాళ్ళం. ఎక్కువ గేమ్స్ ఆడుకోవడం, ఫ్రెండ్స్తో స్పెండ్ చేయడం, పేరెంట్స్తో స్పెండ్ చేయడం, బుక్స్ చదువుకోవడం, ఏదో ఒకటి ఎంగేజ్ అవుతూ ఉండేవాళ్ళం. కానీ ఈ రోజుల్లో మాత్రం మనం ప్రతిదీ ఫోన్, టీవీ, మూవీస్, ఇంక ఇవి సోషల్ మీడియా తప్పనిచ్చి ఇంకోటి ఏమీ ఉండట్లేదు, ఏమీ కనిపించట్లేదు. నేను చెప్పాలనుకున్న మెయిన్ ఇంటెన్షన్ అయితే, ఎవరు కూడా ఎవరిని చీట్ చేయడానికి ఎవరితో రిలేషన్ అయితే పెట్టుకోవద్దు. ప్రతి ఒక్కళ్ళు నిజంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా ఉండేటట్టయితేనే ఒక రిలేషన్ అనేది కంటిన్యూ చేయండి. అది ఈవెన్ ఫ్రెండ్షిప్ అయినా సరే. ఇప్పుడు మనం చాలా రిలేషన్స్ చూస్తున్నాము. తండ్రి కొడుకులైనా, తల్లి కూతుళ్ళైనా, అన్నదమ్ములైనా సరే, ప్రతి ఒక్కళ్ళు ప్రేమగా ఉన్నట్టుంటారు. బట్ డబ్బు దగ్గర వచ్చేసరికి వాళ్ళ రిలేషన్ అనేది ఎంతో పీక్కి వెళ్ళిపోయి విడిపోతూ ఉన్నారనమాట. ప్రేమకి డబ్బుకి రెండింటినీ కలపద్దు. ప్రేమ సపరేటు, డబ్బు సపరేటు, రెండు ఒకటి కాదు. ఎవరైనా మనల్ని నిజంగా లైక్ చేస్తున్నారు అంటే వాళ్ళకి మనం కూడా మనస్ఫూర్తిగా లైక్ చేయగలిగితేనే రిలేషన్ని కంటిన్యూ చేయండి. లేదు అనుకుంటే దాన్ని స్టాప్ చేసేసేయండి. అర్థమైపోయింది, వాళ్ళ బిహేవియర్ మనతో అర్థమైపోయింది. ఇప్పుడు మనం ఒకరితో కొంచెం సేపు టైం స్పెండ్ చేద్దామని, ఒక 1/2 అవర్ టైం స్పెండ్ చేద్దామని వెళ్తే వాళ్ళు కానీ మనతో ఇష్టంగా ఉంటున్నారా, ఇష్టం లేనట్టు బిహేవ్ చేస్తున్నారా అనేది మనకి అర్థమైపోతుంది. ఒక రోజు చూస్తారు, 2 రోజులు చూస్తారు, 3వ రోజు క్వశ్చన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళకి ఇష్టం లేదు, సో మనమే దూరంగా ఉందాం, అయిపోతుంది కదా, ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ అవసరం లేదండి. ప్రేమని డబ్బుని అసలు కలపద్దు. నా మెయిన్ ఇంటెన్షన్ ఇది. ఇంకోటి, ఎవరో మనల్ని దూరం పెడుతున్నారు కదా అని చెప్పేసి మన బిహేవియర్ అయితే మనం మార్చుకోవద్దు. ఎవరి గురించి ఫీల్ అవ్వద్దు, ఎవరిని తక్కువగా అవ్వద్దు. ఒకటికి మనకు నచ్చలేదు అంటే అది వాళ్ళలో ప్రాబ్లం ఉంది, మనలో ప్రాబ్లం ఉన్నట్టు కాదు. ఇంకోటి, లైఫ్లో 3 గుర్తుపెట్టుకోండి: హ్యాపీ, హెల్దీ, మనీ. ఈ 3 ఉన్నోడు గొప్పడైపోతాడు.
లైఫ్ అనేది వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ హ్యాపీ ఎందుకు పెట్టాను అంటే, లేనోళ్ళైనా, హ్యాండిక్యాప్స్ అయినా, హెల్త్ బాగాలేని వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు హెల్త్ కన్నా ముందు హ్యాపీగా ఉండడం ఇంపార్టెంట్. ఇప్పుడు హ్యాండిక్యాప్స్ ఉంటారు, వాళ్ళ కాలు మనం తీసుకొచ్చి పెట్టలేము, కానీ వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి ఒక్కళ్ళు ఎండ్ ఆఫ్ ది డే ఏంటి అంటే హ్యాపీగా ఉంటే మొత్తం లైఫ్ లీడ్ చేయొచ్చు. నెక్స్ట్ హెల్తీగా ఉండాలి. హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్గా హెల్తీగా ఉంటాం. థర్డ్ వన్ మనీ అనేది చాలా ఇంపార్టెంట్. అవి లేకపోతే మనం అసలు ఎక్కడా ఉండలేము. బయటికి వెళ్తే డబ్బు, ఇంట్లో ఉంటే డబ్బు. అసలు అంతెందుకు, ఒక మనిషిని కలిసాము అంటే మనం కానీ పిచ్చి బట్టలు వేసుకొని వెళ్తే మనకు ఎవడు రెస్పెక్ట్ ఇయ్యడు. మనం ఎట్లాంటి డ్రెస్సులు వేసాము, పైనుంచి కింద దాకా మొత్తం స్కాన్ చేసి మనం ఎలాంటివి వేసాము, ఎంత బ్రాండెడ్ వేసాము, ఎట్లాంటి మొబైల్ యూజ్ చేస్తున్నాము, ఎలాంటి వాచ్ పెట్టాము, యాపిల్ వాచ్ అయినా ఇది ఏ బ్రాండ్, ఎంత ప్రైస్, ఇవన్నీ మొత్తం వాళ్ళే క్యాలిక్యులేట్ చేసి మనకి రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఇప్పుడు మనిషికి కదా వాల్యూ ఇచ్చేది. ఇలాంటి వస్తువులకి కాస్ట్లీ వాటిగా మనిషికి ఎక్కడ ఇంపార్టెన్స్ ఇస్తుంది? నేనైతే ఒకటే చెప్తాను, నేను కూడా అలానే ఉంటాను. మనం ఎప్పుడైనా సరే ఎలాంటి చిన్న పని చేసే వాళ్ళైనా సరే రెస్పెక్ట్ చేయాలి. హ్యూమన్ అనే ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయాల్సిందే. వాళ్ళు ఈ పని చేస్తున్నారు, ఆ పని చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడో పైలో ఉన్నారు కాబట్టి వాళ్ళని గొప్ప చూడాలి, లోలో ఉన్నారు కాబట్టి వాళ్ళని లోగా చూడాలి అనే అసలు ఇలాంటి మెంటాలిటీ ఫస్ట్ తీసేయండి. ప్రతి ఒక్కరు దాంట్లోంచి బయట పడితేనే ప్రతి మనిషిని ప్రేమించగలుగుతాము. ఇంకోటి కులం, క్యాస్ట్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఇట్లాంటివి నేను ఫేస్ చేయలేకపోవచ్చు, బట్ జనరల్గా చెప్తున్నాను. జనరల్గా మనిషి అనే వాడికి ఈ రెండు డిఫరెన్సెస్ అనేది చాలా వస్తాయి. సో నేనైతే ఎక్కువ ఉన్నోడు లేనోడు అనేది రెండే కులాలు ఉన్నాయండి. ఏ కులము లేదు, ఉన్నది రెండే కులాలు, ఉన్నోడు లేనోడు. ఇలాంటి డిఫరెన్స్లు అనేది చూడకుండా మనిషి ఇంకో మనిషిని లైక్ చేస్తే మన సమాజం చాలా గొప్పగా వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేను యూట్యూబర్ని, అంటే ఒక క్రియేటర్ని, ఒక ఇన్ఫ్లుయెన్సర్ని. నేను ఎవరి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు. మంచి విషయాలు నేర్చుకొని మీ అందరికీ మంచి విషయాలు షేర్ చేయాలి. అప్పుడే నేను ఒక లీడర్ని అయిపోతాను. మీ అందరికి నేను నచ్చకపోవచ్చు. నా టార్గెట్ ఒకటి ఉంది, 1,00,000 సబ్స్క్రైబర్స్ తెచ్చుకోవాలి అనేది ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ మీద ఫోకస్ ఉంది. దానికి తగ్గ వీడియోస్ కానీ, ఇప్పుడు నన్ను లైక్ చేసే ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఎవ్రీబడి నా వీడియోస్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నమాట. చాలా గర్వంగా చెప్పుకోవాలి, మా కళ్యాణి అని చెప్పి అందరూ చూపించుకోవాలి. అలా చూపించుకునే ప్రాసెస్లో నేను అందరికీ నచ్చకపోవచ్చు, బట్ నా క్యారెక్టర్ నేను డౌన్ చేసుకోను. మనం డిగ్రేడ్ అవ్వకూడదు, ఎవరు మనం తక్కువ చేశారు కదా అని. మనం చేసే పని కరెక్టా కాదా, మనం చెప్పే మాట కరెక్టా కాదా అనే విషయాన్ని మనం గ్రహించుకొని మనం ముందుకెళ్ళాలి. మనం ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, ఎవరో మనం ముందు తీసుకెళ్తారు అని మాత్రం మీరు ఎదురు చూడదు. ఎవ్వరూ తీసుకెళ్ళరు, ఎవ్వరూ రారు. మనమే ముందుకెళ్ళాలి. నా ఛానల్లోకి అబౌట్కి వెళ్ళిపోతే ఒకసారి నా ఛానల్లో చూడండి, దైవం మనుష్య రూపేనా అంట. ఎందుకు అంటే మనిషి సహాయం ఖచ్చితంగా చేస్తాడు, అది దేవుడే వచ్చి చేపిస్తాడండి. నేను చెప్తున్నా, లాజిక్ లేకుండా మ్యాజిక్ చేయగలిగేది దేవుడు మాత్రమే. మనల్ని హైట్స్కి తీసుకెళ్లాలన్నా దేవుడే చేస్తాడు, లోకి తీసుకెళ్లాలన్నా ఆయనే చేస్తాడు. అలా అని గాల్లో దీపం పెట్టి దేవుడా అని చెప్పమనట్లేదు. మన పని మనం 100కి 1000% చెయ్యాలి. మనం చేసుకుంటూ వెళ్ళాలి. రిజల్ట్ మాత్రం దేవుడి చేతిలోనే ఉంది. అది నా లైఫ్లో 33 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను రియలైజ్ అయ్యాను. నేను 90s కిడ్ని. ఒకప్పుడు నా లైఫ్ ఎప్పుడు బోర్ కొట్టలేదు, ఫ్రెండ్స్ ఎవ్వరు అవాయిడ్ చేయలేదు, చాలా హ్యాపీగా అసలుకి చాలా బిందాస్గా ఉన్నాయి. ఇప్పటికీ నా ఫ్రెండ్స్ అందరూ నాతో కాంటాక్ట్లోనే ఉంటారు. ప్రతి ఒక్కరు నన్ను లైక్ చేస్తూనే ఉంటారనమాట. ప్రతి రిలేషన్కి నేను చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను. కానీ ఈ రోజుల్లో మనం చూసుకుంటే మనిషి ఇంపార్టెన్స్ కన్నా కూడా వేరే వాటికి ఇంపార్టెన్స్ అనేది ఎక్కువైపోతుంది. సో నేను ఎండ్ ఆఫ్ ది డే ఒకటే చెప్తున్నాను, ప్రతి మనిషి డిగ్రేడ్ అవ్వద్దు. ఎవరు మనల్ని తక్కువ చేసినా మన గొప్పతనం అనేది ఎక్కడికి వెళ్ళిపోదు. అలాగే ఒక్క ఎగ్జాంపుల్ చెప్పేసేసి ఈ టాపిక్ని అయితే ఆఫ్ చేస్తాను. ఒక టాపిక్, రోడ్డు మీద ఒక డైమండ్ కనిపించింది. ఒక కుక్క వచ్చి చూసింది, దానికి అది కొరికింది. అది ఫుడ్ కాదు కాబట్టి దాన్ని అలా వదిలేసి వెళ్ళిపోయింది. అలాగే ఒక బిచ్చగాడు వచ్చాడు, డైమండ్ చూశాడు. ఏంటా ఇదేదో రాయిలాగా ఉంది అనుకున్నాడు. అది ఏం అర్థం అవ్వక ఏదో రాయేమో అనుకుని మళ్ళీ పక్కకి ఇసిరేసాడు, వెళ్ళిపోయాడు. మళ్ళీ ఇంకొక అతను వచ్చాడు, ఎవరో వచ్చాడు, మళ్ళీ వచ్చి చూసి ఇదేంటి ఇట్లా ఉంది, ఏదో మెరుస్తుంది అనుకున్నాడు. సరే ఇదేదో ఏం మిర్రరో ఏదో అనుకొని
గాజుదో ఏమో అని చెప్పేసి పక్కన పడేసి వెళ్ళిపోయాడు. అదే దారిలో ఒక బిజినెస్ మ్యాన్ వచ్చి దాన్ని తీసుకున్నాడు. ఇది డైమండ్ అని చెప్పి తనకు తెలిసింది. ఇంత వాల్యుబుల్ది అని చెప్పేసి తను తీసుకొని వెళ్ళిపోయాడు అనమాట. అంటే మనం కూడా డైమండ్లు అంటాం. మనం ఎంత వాల్యూ అనేది అది తీసుకునే పర్సన్ని బట్టి ఉంటుంది అనమాట. మనలాంటి వాల్యూ ఉన్న వాళ్ళు తీసుకోవాలి అంటే వాళ్ళకి ఒక అర్హత ఉండాలి. అంటే మనల్ని యాక్సెప్ట్ చేయాలి అంటే వాళ్ళకు కూడా ఒక అర్హత ఉండేలాగా మనం చేయాలి. మన డైమండ్ అనేది అందరూ తీసుకోలేరు. అందరూ ఏం చేసుకుంటారు, వాళ్ళకి తెలియదు, అసలు దాని వాల్యూ ఏంటో కూడా తెలియదు. సో మన వాల్యూ తెలిసే ఒక గొప్ప వ్యక్తి మనతోనే ఉంటారు. మీరు మాత్రం ఎప్పుడు డిగ్రేడ్ అవ్వద్దు. ఎప్పుడు హ్యాపీగా హెల్తీగా మన టార్గెట్ ఏంటో చూసుకొని దాని మీద మాత్రమే ఫోకస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి అని చెప్పేది అయితే నేను అందరినీ కోరుకుంటున్నాను. ఫైనల్గా నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా పాజిటివ్గా ఉండాలి. నా వీడియోస్ చూసి చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి. అలాగే నన్ను ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు కూడా. నేను కొంచెం నిదానంగా నా టార్గెట్ రీచ్ అవ్వచ్చు, బట్ ఏదో ఒకరోజు రీచ్ అవుతాను. ఒకరు రీచ్ అవ్వకుండా పడిపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఛానల్లో నేను తప్పు చేశాను. ఎందుకు కాపీరైట్స్ ఉన్న కంటెంట్ని తీసుకొచ్చి నా ఛానల్లో పెట్టాను, ఫాస్ట్గా ముందుకెళ్ళాలి అని చెప్పేసి. సో అవసరం లేదు నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నా ఛానల్ పోతుంది అని అయితే, బట్ పోయింది. అయినా పర్లేదు. కానీ నేను ఆ ప్రయత్నం ఆపకుండా మళ్ళీ ఇంకో ఛానల్ పెట్టి మళ్ళీ వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఎలా అయినా సరే నేను అనుకున్న గోల్ని రీచ్ అవ్వాలని అయితే నేను ముందుకెళ్తున్నాను. నెక్స్ట్ సరికొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.